హాయ్ ఫ్రెండ్స్, పుత్రద ఏకాదశి వ్రతం చేసుకున్నా నేను ఏ విధంగా చేసుకున్నానో మీకు చూపిస్తున్నా. ముందుగా ఇలా ఇల్లు వాకిళ్ళు శుభ్రంగా కడుక్కొని అందంగా ఇలా రంగు వల్లలు వేసుకోవాలి. ఇంటి ముంగట ఖచ్చితంగా ఏ వ్రతము పూజ చేసినా ముగ్గు అయితే ఉండాలి, ఎప్పుడు కూడా ఉండాలి. వ్రతాలు పూజలప్పుడు ఖచ్చితంగా ఉండాలి. అలాగే గడపకు కూడా పసుపు రాసి ముగ్గేసి అందంగా అలంకరించుకోవాలి. ముందుగా తులసమ్మకు నేనైతే ఇలా పూజ చేసుకున్నా. తులసి దగ్గర శివలింగం ఉంది, ఆ శివుని అనుగ్రహంతో పూజ చేసుకున్నాను. తర్వాత నిత్య దీపారాధన ఇంట్లో ఖచ్చితంగా చేసుకోవాలి నిత్య దేవుళ్ళకి. తర్వాత పుత్రద గణపతి వ్రతం చేసుకున్నాను. నేను వ్రతం అంతా పూర్తయినాక ఇలా వీడియో తీసి అయితే చూపిస్తున్నా. ముందుగా గణపతి పసుపు గణపతి పూజ చేసుకోవాలి. మనం గణపతికి పూజ చేసిన ముందుగా పసుపు గణపతికి పూజ చేసినాక తర్వాత పుత్రద గణపతికి పూజ చేసుకోవాలి. ఈ వ్రతంలో అయితే మటుకు మట్టి వినాయకుడు కానీ లేదంటే లోహ వినాయకుడిని లేదంటే అర్క వినాయకుడిని పెట్టుకొని పూజ చేసుకోవాలి. నా దగ్గర అదేవి లేవు, ఇలా ఫోటో మాత్రమే ఉంది, దానికి చేసుకున్నా. లేదంటే ఒట్టి కలశం పెట్టుకొనైనా ఈ వ్రతం అయితే చేసుకోవచ్చు. వినాయకుడిని పూజించినాక ఖచ్చితంగా గౌరీ మాతను కూడా పూజించాలి. నేను గౌరీ మాతను కూడా ఇలా పసుపు ముద్ద రూపంలో ఉంచి పూజించిన. చిట్టి గాజులతోటి అమ్మవారి అష్టోత్తరాలు చదువుకుంటూ పూజ చేసినాను. గౌరీదేవి ఈ రోజు పుత్రుడు కావాలని ఈ వ్రతం ఆచరించింది. దాని ఫలితంగానే ఆ గణపతి తనకు పుత్రుడుగా వచ్చాడని పురాణ గాథల్లో ఉంది. దాని ప్రతీకగానే అందరూ పుత్రద గణపతి వ్రతం ఆచరిస్తుంటారు. పాల్గొన్న శుద్ధ చవితి రోజు ఈ వ్రతం ఆచరిస్తారు. ఇది సంవత్సరం రోజులు ప్రతి నెల చవితి రోజు ఈ వ్రతం ఆచరిస్తూ ఉండాలి. వరసిద్ధి వినాయక పూజ ఎలా అయితే ఆచరిస్తారో అదే విధంగా సేమ్ ఇది అదే విధంగా ఆచరించాలి. ఆ వినాయకుడికి ఎంతో ఇష్టమైన కుడుములు, ఉండ్రాలు, పాయసము నివేదించాలి. ఖచ్చితంగా అటుకులు, బెల్లం నివేదించాలి. ఈ అటుకులు బెల్లం 8 సంవత్సరాల లోపులు ఉన్న పిల్లలకి పంచితే చాలా మంచిది. సంతానం లేని వారు ఈ విధంగా పూజ చేస్తే సత్సంతానం కలుగుతుంది. పిల్లలు ఉన్నవారు పూజ చేస్తే ఆ పిల్లలకి విద్యా బుద్ధులు మంచి ప్రవర్తన కలుగుతాయి. అలాగే వ్యాపార అభివృద్ధి కూడా కలుగుతుంది. ఎవరైనా ఈ వ్రతం ఆచరించవచ్చు, పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా ఆచరించవచ్చు. పర్టికులర్గా పుత్ర సంతానం కోసం కూడా ఈ వ్రతం ఆచరిస్తూ ఉంటారు. వినాయకుడికి ఇష్టమైన గరికి గన్నేరు పూలతోటి తామర పూలతోటి ఈ పూజ చేస్తే తొందరగా ప్రసన్నుడవుతాడు. పూజ పూర్తయినాక 5 మంది ముత్తైదులకి తాంబూలం ఇయ్యాలి. చిన్న పిల్లలకి ఖచ్చితంగా ఆ ప్రసాదం కూడా పంచిపెట్టాలి. ఈ విధంగా ఈ పుత్రద గణపతి వ్రతం ఆచరించాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ని యాక్టివేషన్ చేసుకుని నేను ఏ వీడియో చేసినా నోటిఫికేషన్ ద్వారా మీకు ముందే అందుద్ది. షేర్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్.